హాయ్ టు ఆల్. సో ఈరోజు ఏంటంటే పర్సంటేజ్ డేట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ గురించి చూద్దాము. ఓకేనా. సో పర్సంటేజ్ డేట్ అనేది ఏం చేస్తుందంటే మనకి కరెంట్ డేట్ అనేది ఇస్తుంది అన్నమాట. కరెంట్ డేట్ ఆర్ సిస్టమ్ డేట్. ఓకేనా. సిస్టమ్ డేట్ సిస్టమ్ డేట్ అనేది ఇస్తుంది. దీని సింటాక్స్ అనేది సేమ్ టైంకి వాటికి ఎలా అయితే ఉందో దీనికి కూడా అలాగే ఉంటుంది. సో డేట్ లేదంటే రిజల్ట్ అనుకోండి, రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ డేట్ ఆఫ్ సో ఇదేంటంటే కరెంట్ సిస్టమ్ డేట్ ఇస్తుంది. సో అలా కాకుండా దీన్ని డేట్ని యూజ్ చేసి మనం న్యూమరిక్ వాల్యూని ఆర్ క్యారెక్టర్ వాల్యూని కూడా మనం డేట్లో కన్వర్ట్ చేయొచ్చు. అదేంటంటే రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ డేట్ ఆఫ్ క్యారెక్టర్ వాల్యూ అనుకోండి, క్యారెక్టర్ వాల్యూ. సో అలా కాకుండా న్యూమరిక్ వాల్యూ అనుకోండి, రిజల్ట్ ఈక్వల్ టు పర్సంటేజ్ డేట్ ఆఫ్ న్యూమరిక్. సో ఇక్కడ ఫార్మాట్ ఇస్తాం, ఫార్మాట్ లైక్ ISO ఆర్ USA. సో ఇవి రెండు ఫార్మాట్స్ ఉంటాయి. ఇవి కాకుండా మనకి ఇంకా ఎక్స్ట్రా వేరే ఫార్మాట్స్ కూడా ఉంటాయి. మంత్, డేట్, ఇయర్ అని చెప్పి, ఇయర్, మంత్, డేట్ అని ఇలా ఉంటాయి అన్నమాట. వాటి గురించి ఇన్ డీటెయిల్ ప్రోగ్రామింగ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఈ డేట్ గురించి చూద్దాం, తర్వాత ఫార్మాట్ కన్వర్షన్స్ అనేవి ఎలా చేస్తామో చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు మెయిన్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఫస్ట్ ఏంటంటే పర్సంటేజ్ డేట్ కోసం చూద్దాం. దానికోసం ఏంటంటే డేట్ 01 అనే వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేశాను. టైప్ వచ్చేసరికి స్టాండ్ అలోన్. సో ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి ఇంటర్నల్ డేటా టైప్ వచ్చేసరికి ఏంటంటే నేను డేట్గా ఇచ్చుకున్నాను. డేట్ అనేది కాబట్టి సో అది చూడండి, D ఫర్ డేట్ అన్నట్టు. సో అందుకని డేట్గా ఇచ్చాను. సో ఆ తర్వాత ఏం చేశాను, చూడండి, ఆ తర్వాత ఎవాల్ డేట్ 01 ఈక్వల్ టు పర్సంటేజ్ డేట్. సో ఇది పర్సంటేజ్ డేట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి కరెంట్ సిస్టమ్ డేట్ని ఈ డేట్ ఫీల్డ్ డేట్ 01లోకి మూవ్ చేశాను, దాన్ని డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఫైల్ చేస్తున్నాను, ఫైల్ 14 కంపైల్ చేస్తాను, కాల్ చేస్తున్నాను. కాల్ చేస్తే మనకి ఏంటంటే 2024 టుడే డేట్ అనమాట. ఇది బై డిఫాల్ట్ ఏంటంటే మనకి ISO ఫార్మాట్లోనే డేట్ అనేది ఇస్తుంది అనమాట. మనం ఏ ఫార్మాట్ డిఫైన్ చేయకపోతే అది బై డిఫాల్ట్ ISO ఫార్మాట్లోనే ఇస్తుంది. సో అలా కాకుండా ఫార్మాట్ ఏదైనా డిఫైన్ చేస్తే అప్పుడు ఆ ఫార్మాట్లో ఇస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక డేట్, ఒక నెంబర్ వాల్యూని మనం డేట్ ఫార్మాట్ యూజ్ చేసి డేట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి డేట్గా కన్వర్ట్ చేద్దాం. సో దానికోసం ఏం చేశానంటే నేను ఒక వేరియబుల్ డేట్ 01ని డిక్లేర్ చేసుకున్న, టైప్ డేట్. సో ఒక నెంబర్ అది వచ్చేసరికి చూడండి, లెంత్ 8, స్టాండ్ అలోన్ వేరియబుల్. సో జోన్ డెసిమల్కి ఇచ్చాను, డెసిమల్ పొజిషన్ 0, వాల్యూ ఇన్స్టలైజ్ చేశాను 2024 02 01. సో అదేం చేస్తున్నాను, అవైల్ పర్సంటేజ్ డేట్ 01 ఈక్వల్ టు డేట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ నెంబర్. సో ఈ నెంబర్ మనం రాసిన సింటాక్స్ అదేనా. సో క్యారెక్టర్ అయితే క్యారెక్టర్, లేదు నెంబర్ అయితే నెంబర్. సో నెంబర్ని కన్వర్ట్ చేస్తాం, ఆ వాల్యూ రిజల్ట్లో పెడుతున్నాం. సేమ్ అదే చేస్తాం ఇక్కడ. చూడండి, డేట్ ఈ ఫీల్డ్లోకి ఈ వేరియబుల్కి పర్సంటేజ్ డేట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి ఈ నెంబర్ని కన్వర్ట్ చేసి ఇందులో స్టోర్ చేస్తున్నాం, దాన్ని డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు ఏంటి 2024. సో 24 వద్దు, అదేమి ఇద్దామంటే 2011 ఇద్దాం. 2011 02 01 అని ఇచ్చాను. సో ఫైల్ చేస్తున్నాను, 14 కంపైల్ చేశాను, నో ఎర్రర్స్. కాల్ చేశాను, కాల్ చేస్తే చూడండి 2011 to 01. సో ఏ డే మనం ఇచ్చిన డేట్ అనేది ISO ఫార్మాట్లో వచ్చింది, ఇయర్, మంత్, డేట్. ఓకే, ఇది కూడా కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆ న్యూమరిక్ వేరియబుల్ని ISO ఫార్మాట్ USA ఫార్మాట్లోకి కన్వర్ట్ చేద్దాం. దానికోసం ఏంటంటే మనం ఒక వాల్యూ, ఒక న్యూమరిక్ వాల్యూని ISO కానీ USA ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే మనం ఇంతకు ముందు ఏం చేసాము, ఆ స్టోర్ చేసే ఫీల్డ్ జస్ట్ డేట్గా ఇచ్చాం. బట్ స్పెసిఫిక్గా ఒక ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే ఆ డేట్ ఫీల్డ్ అనేది కన్ఫామ్గా మనం స్పెసిఫై చేయాలి. ఇప్పుడు డేట్ ఫార్మాట్ కీవర్డ్స్లో ఇస్తాం అనమాట ఇది. సో కీవర్డ్స్లో ఏంటంటే డేట్, దీనికి డేట్ ఫార్మాట్ ISO ఫార్మాట్ ఇచ్చాను. సో అలాగే ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేశాను, డేట్ 1. దీని ఫార్మాట్ ఏంటంటే USA ఫార్మాట్లోకి నేను స్టోర్ చేసుకోవాలి కాబట్టి USA ఫార్మాట్ ఇచ్చాను. ఆ తర్వాత ఏంటంటే నెంబర్ 1. సో ఇదేంటి 2024, ఇది వచ్చేసరికి ఇది చూడండి, నెంబర్ 1 స్టాండ్ అలోన్ వేరియబుల్, లెంత్ 8, జోన్ డెసిమల్. సో దాన్ని వాల్యూ ఏంటి 2013 02 1. సో వాల్యూ ఏంటంటే 2013 మంత్ 02 01గా ఇచ్చాను. సో నెంబర్ 2 వచ్చేసరికి ఏంటి 01 02. సో ఇది వచ్చేసరికి 24 కాకుండా 10 ఇద్దాం, 2010 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఏంటి అవాల్ పర్సంటేజ్ డేట్ నెంబర్ ఆఫ్ ISO. సో ఇప్పుడు చూడండి అదే కదా,
సో సింటాక్స్ ఇది. రిజల్ట్లోకి పర్సంటేజ్ డేట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి నెంబర్ వాల్యూని కోలన్ను సపరేట్ చేసి స్టార్ ఐఎస్ఓ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాను. అదే ఇక్కడ చేశాను. చూడండి. సో డేట్కి ఆ వాల్యూ ఇది, రిజల్ట్ వాల్యూ ఇది. సో దాని పర్సంటేజ్ డేట్ బిల్ట్ ఇన్ ఫంక్షన్ యూజ్ చేసి ఐఎస్ఓ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ డేట్ కన్ఫామ్గా ఐఎస్ఓ ఫార్మాట్లో ఉండాలి, ఎందుకంటే ఐఎస్ఓ ఫార్మాట్ కాబట్టి, అదర్వైజ్ కంపైల్ టైం ఎర్రర్ వస్తుంది అనమాట. సో కన్వర్ట్ చేసి మనం దానికి స్టోర్ చేస్తాం, డేట్ డిస్ప్లే చేస్తున్నాం. సో అలాగే పర్సంటేజ్ డేట్, సో ఐ థింక్ కంపైల్ టైం ఎర్రర్ కాదు, రన్ టైం ఎర్రర్ రావచ్చు ఇది. సో ఒకసారి చెక్ చేయండి మీరు ఎవరికన్నా అది ఒకసారి. తర్వాత ఇప్పుడు నెంబర్ 2ని యూఎస్ఏ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తాం. ఆ రిజల్ట్ ఫీల్డ్ కూడా యూఎస్ఏ ఫార్మాట్లోనే ఉంది. సో ఇప్పుడు దీన్ని మనం కంపైల్ చేసి కాల్ చేద్దాం. ఫైల్ చేస్తున్నాను 14. సో కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు చూడండి, ఫస్ట్ ఏదైతే ఇచ్చామో అది ఐఎస్ఓ ఫార్మాట్లో వచ్చింది. నెక్స్ట్ యూఎస్ఓ ఫార్మాట్ మనకి ఇంతవరకు తెలియదు. సో యూఎస్ఓ ఫార్మాట్ ఇలా వస్తుంది అన్నమాట, డేట్ మంత్ ఇయర్ మనం ఏదైతే ఇచ్చామో అలా కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే, నేను ఒక ఎర్రర్ వస్తుందని చెప్పాను కదా, సో ఇది యూఎస్ఏ ఫార్మాట్ ఇస్తున్నాను చెక్ చేయడానికి. సో జస్ట్ డేట్ ఫార్మాట్స్ అనేవి రెండు సేమ్గా లేవు. ఇక్కడేమో కన్వర్షన్ ఏమో ఐఎస్ఓ అని ఇచ్చాను, సో ఇక్కడ ఏం చేశాను యూఎస్ఏ ఫార్మాట్లోకి ఇచ్చాను. సో కంపైల్ టైం ఎర్రర్ రాలేదు, కాల్ చేశాను. సో చూడండి, అక్కడికి మనం ఏంటి యూఎస్ఏ ఫార్మాట్ అన్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఈ ఫస్ట్ ఎర్రర్ రావట్లేదు, బట్ జస్ట్ చూడండి ఈ మంత్ ఏదైతే ఉందో ఇక్కడ డేట్లా వస్తుంది. సో ఇయర్ వెళ్ళిపోయి ఇయర్లో వస్తుంది, ఈ డేట్ వచ్చేసరికి డేట్ వస్తుంది, ఇలా అనమాట డిఫరెంట్గా వస్తుంది. సో ఫార్మాట్ అనేది మారిపోయి వస్తుంది అనమాట. సో మనం ఎప్పుడైనా కానీ ఇలా కన్వర్ట్ చేసేటప్పుడు మనం ఏవైతే స్పెసిఫై చేసామో అదే ఫార్మాట్లో ఇవ్వాలన్నమాట. ఓకే, ఫైల్ చేశాను. సో కంపైల్ చేస్తున్నాను, అగైన్ కాల్ చేస్తాను. ఇప్పుడు చూడండి, మనం ఏదైతే ఇచ్చామో అదే డేట్ ఫార్మాట్లో వచ్చింది. ఇంతకుముందు ఏంటి మనం చేంజ్ చేయడం వల్ల రెండు యూఎస్ఓ ఫార్మాట్ అంటే ఇలా వస్తుంది, //లా వస్తుంది, బట్ ఐఎస్ఓ ఫార్మాట్ అంటే ఇలా వస్తుంది అన్నమాట. సో ఇలా అనమాట. ఇప్పుడు ఏంటంటే మనం ఏ ఫార్మాట్ అయితే ఇచ్చామో ఆ ఫార్మాట్. ఇప్పుడు ఏం చేద్దామంటే సో ఇది డిఫైన్ చేద్దాం. ఇప్పుడు ఫార్మాట్ అనేది ఇలా ఇద్దాం అనమాట, మంత్ డేట్ ఇయర్ ఆర్ డేట్ మంత్ ఇయర్ ఆర్ ఇయర్ మంత్ డేట్. ఓకేనా, అన్నిటికీ బిఫోర్ స్టార్ ఉంటుందండి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తా మనం ఇచ్చిన నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఈక్వల్ టు నేనేమి ఇచ్చానంటే 010214 ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఈ నెంబర్ని నేను ఈ ఫార్మాట్, ఇప్పుడు మంత్ డేట్ ఇయర్ అని ఇచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ ఏదైనా ఐఎస్ఓ కాకుండా యూఎస్ఓ కాకుండా ఏమి ఇవ్వకుండా ఇలా ఇస్తే మనం ఏది ఇచ్చినా కానీ ఆ నెంబర్ వాల్యూ అనేది ఐఎస్ఓ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఓకేనా, మనం ఇక్కడ ఐఎస్ఓ యూఎస్ఏ అని ఇవ్వకుండా మిగతా అది ఏ ఫార్మాట్ ఇచ్చినా లేదా ఫార్మాట్ ఇవ్వకపోయినా అది బై డిఫాల్ట్ ఐఎస్ఓ ఫార్మాట్లోకి కన్వర్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు అనొచ్చు, మరి అప్పుడు మంత్ డేట్ ఇయర్ ఎందుకండి అని. సో ఇప్పుడు మంత్ డేట్ ఇయర్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఈ నెంబర్ ఎలా ట్రీట్ చేస్తుందంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఏమో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మంత్ ఈక్వల్ టు 01 అవుతుంది. ఓకేనా, డేట్ ఈక్వల్ టు 02 అవుతుంది. ఓకే, ఇయర్ ఈక్వల్ టు 14 అవుతుంది. సో అలా కాకుండా నేను ఇప్పుడు డేట్ మంత్ ఇయర్ ఇచ్చాను అనుకోండి, డేట్ ఈక్వల్ టు 01 అవుతుంది. సో మంత్ ఈక్వల్ టు 02 అవుతుంది, ఇయర్ ఇది అవుతుంది. అలా కాకుండా ఇయర్ మంత్ డేట్ ఇచ్చాను అనుకోండి, ఇయర్ 01 అవుతుంది, మంత్ ఇది అవుతుంది, డేట్ ఇది అవుతుంది అన్నమాట. సో ప్రోగ్రామింగ్లో ఇన్ డీటెయిల్గా మీకు అర్థమవుతుంది. సో దానికోసం ఏంటంటే సో చూడండి, డేట్ అనే డేట్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేశాను, నెంబర్ తీసుకున్నాను, వాల్యూ వచ్చేసరికి లెంత్ 6. సో స్టాండర్డ్ వేరియబుల్ జోన్ డెసిమల్, సో డెసిమల్ పొజిషన్ 0. సో చూడండి వాల్యూ ఏమి ఇచ్చాను 010214 అని ఇచ్చాను. సో వాల్యూ ఆపరేషన్ డేట్ నెంబర్ మంత్ డేట్. సో మీకు అర్థం కావడానికి కామెంట్ రాశాను ఇక్కడ చూడండి, హియర్ పర్సంటేజ్ డేట్ కన్వర్ట్ ది నెంబర్ ఏది ఇది కదా, నెంబర్ 010214 మంత్ డేట్ ఇయర్ మనం ఇచ్చిన ఫార్మాట్ అదే కదా, మంత్ డేట్ ఇయర్ ఇంటూ ఐఎస్ఓ. సో అప్పుడు ఏమవుతుంది 2014 మంత్ ఏంటి 01 కదా, ఫస్ట్ మంత్ కదా, 01 మంత్ డేట్ వచ్చేసరికి 02 వస్తుంది. అలాగే ఇప్పుడు చూడండి దాన్ని డిస్ప్లే చేస్తాను. ఇప్పుడు ఏంటి నెంబర్ డేట్ మంత్ ఇయర్. సో ఇప్పుడు డేట్ ఏంటి 01, మంత్ ఏంటి 02, ఇయర్ ఇది. సో డేట్ మంత్ ఇయర్ ఫార్మాట్ అనేది ఈ ఫార్మాట్ ఐఎస్ఓ ఫార్మాట్లో కన్వర్ట్ అవుతుంది. అంటే
మనకేమొస్తుంది 2014-02-01 వస్తుంది. నెక్స్ట్ ఇయర్ మంత్ డేట్ ఇప్పుడు ఏమవుతుంది ఇయర్ 2021 వస్తుంది ఇక్కడ, ఎందుకంటే ఇయర్ ఇది కాబట్టి. మంత్ ఏమొస్తుంది 02 వస్తుంది, డేట్ ఇది వస్తుంది అన్నమాట. సో అది డిస్ప్లే చేశాను, సేమ్ అంతే అన్నమాట. ప్రతిదీ డిస్ప్లే చేశాను అంతే, అంతకుమించి ఏం చేయలేదు. ఇప్పుడు ఫైల్ చేసి కంపైల్ చేస్తున్నాను 14. సో కాల్ చేశాను. మనం ఇచ్చింది ఏంటి, మనం ఇచ్చిన వాల్యూ 01-02-14. ఓకే, ఇప్పుడు అవుట్పుట్లో ఏమొచ్చింది, మనం ఏమిచ్చాము ఫస్ట్ ఐ థింక్ మంత్ డేట్ ఇయర్ అనుకుంటా ఇచ్చిన ఫార్మేట్. మంత్ డేట్ ఇయర్ ఇచ్చాం కాబట్టి వాల్యూ ఏమొచ్చింది 2014 ఇయర్. ఓకే, స్పేస్ డేట్ ఏమొచ్చింది 02 డేట్, అదేమొచ్చింది సారీ మంత్ ఏంటి, మంత్ 01 అవుతుంది. ఓకే, మంత్ 01. సో డేట్ ఏంటి 02, అదే కదా అవుట్పుట్ మనకు వచ్చింది చూడండి 2014-01-02. ఇప్పుడు ఏంటి నెక్స్ట్ డేట్ మంత్ ఇయర్ ఇచ్చాం, సో దాన్ని డిస్ప్లే చేద్దాం. సో అప్పుడు చూడండి ఇయర్ ఏమొచ్చింది 2014. సో డేట్ ఏమైంది, సో మంత్ 02 అయింది, డేట్ 01 అయింది. ఓకేనా, ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు లాస్ట్ దానిలో మీకు పర్ఫెక్ట్ చేంజ్ అనేది కనబడుతుంది. మనం ఇచ్చిన వాల్యూ ఇది 01. అంటే ఇప్పుడు ఇచ్చిన ఫార్మేట్ ఏంటి, ఇయర్ మంత్ డేట్ ఇచ్చాం ఫార్మేట్. సో ఇయర్ మంత్ డేట్ కాబట్టి, సో ఒక్క నిమిషం ఇవి మీకు కాపీ చేస్తాను, అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో మనకి ఈ ఫార్మాట్లో వచ్చినాయి. సో ఇది క్లియర్గా అర్థం కావాలంటే ఇప్పుడు ప్రోగ్రామ్ చూడండి. ప్రోగ్రామ్ చూస్తే మనం ఇచ్చిన ఇన్పుట్ ఏంటి 01-02-14. ఓకేనా, ఇక్కడ ఇచ్చిన ఫార్మాట్ ఏంటి మంత్ డేట్ ఇయర్. సో ఫస్ట్ 01 మంత్ అయింది. ఇక్కడ చూడండి అవుట్పుట్ ఐఎస్ఓ ఫార్మాట్ ఏంటి మనకేంటి ఇయర్ మంత్ డేట్, ఇది ఫార్మాట్. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ది మంత్, సో 01 మంత్ అదే కదా వచ్చింది. ఓకే, తర్వాత డేట్ రావాలి, డేట్ ఏంటి 02. సో డేట్ చివరిలో కదా డేట్ 02, ఇది ఓకే. తర్వాత ఇయర్ ఏంటి మనకున్నది 14 కదా ఇయర్, ఆ ఇయరే వచ్చింది 2014-01-02, ఇది క్లియర్. సెకండ్ది ఏమి ఇచ్చాం డేట్ మంత్ ఇయర్. సో అప్పుడు ఐఎస్ఓ ఫార్మాట్ అంటే ఫస్ట్ ఇయర్ రావాలి, ఇయర్ ఏమవుతుంది 14 కదా, సో ఇయర్ 14 వచ్చింది. నెక్స్ట్ ఏంటి మంత్ రావాలి, ఐఎస్ఓ ఫార్మాట్ అంటే మంత్ ఏంటి ఇక్కడ మిడిల్ది మంత్, మిడిల్ది ఏంటి 02. ఓకే 02 వచ్చింది. సో లాస్ట్లో ఇయర్ ఇచ్చాం, సారీ నెక్స్ట్ ఏంటి డేట్ రావాలి. ఇప్పుడు డేట్ ఏమి ఇచ్చాము 01 కదా డేట్, అది వచ్చింది. సో సింపుల్గా అనమాట. నెక్స్ట్ చూడండి లాస్ట్ది ఏంటి ఇయర్ మంత్ డేట్. సో ఇప్పుడు మనం ఇచ్చిన వాల్యూలో ఇయర్ ఫస్ట్ 2 డిజిట్స్ అవుతుంది అంటే 01, దానికి 20 యాడ్ అయింది 2021. సో తర్వాత మంత్ ఏంటి మిడిల్ది 02, సో 02 వచ్చింది. సో లాస్ట్ది ఏంటి డేట్ ఏంటి 14. సో ఇలా అనమాట. ఇది కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో మీకు నేను ఇక్కడ కామెంట్లో ఏదైతే రాశానో అదే ఇలా కన్వర్ట్ అయ్యి వస్తుంది, మీకు కావాలంటే చెక్ చేసుకోండి. డౌట్ ఉంటే కన్ఫామ్గా అడగండి, నేను చెప్తాను. కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఇది ఒక్కటి అంతే అనమాట. సో ఇప్పుడు ఏం చేద్దామంటే క్యారెక్టర్ వాల్యూని డేట్ ఫార్మాట్ యూజ్ చేసి కన్వర్ట్ చేద్దాం బిల్ట్-ఇన్ ఫంక్షన్స్. సో ఇప్పుడు చూడండి, సో ఇప్పుడు ఒక డేట్ అనేది తీసుకున్నాను, క్యారెక్టర్ వాల్యూ యూజ్ చేశాను 01-02-14 ఇచ్చాను. సో సింగిల్ కోట్స్లో ఇచ్చానండి చూడండి. సో ఇప్పుడు ఏంటి అవాల్ ఆపరేషన్. సో డేట్ మంత్ ఇయర్, డేట్ ఏమవుతుంది 01, మంత్ 02, ఇయర్, ఈ ఫార్మాట్ నుంచి ఇయర్ మంత్ డేట్. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. సో ఐఎస్ఓ ఫార్మాట్ నేను పైన రాస్తున్నాను. సో ఇప్పుడు ఏంటి మనకి ఫస్ట్ది డేట్. ఓకే, డేట్ అంటే ఏమవుతుంది మనకి సింపుల్గా లాస్ట్ది కదా 01 వస్తుంది డేట్. మంత్ రావాలి ఇప్పుడు, ఓకే కదా, మంత్ ఏమవుతుంది 02 రావాలి. ఓకే, ఇది బాగానే ఉంది. సో లాస్ట్ 2 డిజిట్స్ ఇయర్ అంటే 14 కదా. సో ఇప్పుడు ఏమొస్తుంది అంటే 2014 ఫస్ట్ది డిస్ప్లే చేస్తే ఇలా రావాలి, మనం క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, ఇది బాగానే ఉంది. నెక్స్ట్ది ఏం చేసాము ఇయర్ మంత్ డేట్. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, క్యారెక్టర్ వాల్యూని ఎప్పుడైనా కానీ మనం ఫార్మాట్ చేసి డిస్ప్లే చేసేటప్పుడు ఎండ్లో 0 ఉండాలి. సో ఈ 0 లేకపోతే మీకు ఎర్రర్ వస్తుంది, అది కావాలంటే చెక్ చేయండి మీరు. సో ఇప్పుడు ఏంటి నెక్స్ట్ ఫార్మాట్ ఏంటి ఇయర్ మంత్ డేట్. ఇయర్ ఏమవుతుంది ఇప్పుడు 01 ఇయర్ అవుతుంది అంటే 2021 ఇయర్. ఓకే, నెక్స్ట్ ఏంటి మంత్ ఏమవుతుంది 02. ఓకే, అదే వస్తుంది. తర్వాత ఏంటి డేట్ కదా రావాల్సింది, డేట్ 14 అవుతుంది. మనకు అవుట్పుట్ ఫస్ట్ ఇది రావాలి, సెకండ్ ఇది రావాలి. ఓకేనా,
ఇప్పుడు ఫైల్ చేద్దాం. సింటాక్స్ దానికి దీనికి సేమ్ అండి, డిఫరెన్స్ ఏమి ఉండదు. కంపైల్ చేస్తున్నా, వెయిట్ ఫర్ 1 minute. సో నో ఎర్రర్స్ కాల్ చేశాను. కాల్ చేసినప్పుడు ఫస్ట్ అవుట్పుట్ మనం అనుకున్నదే వచ్చిందో చూడండి, 2014-021. ఓకే, ఇది బాగానే మ్యాచ్ అయింది. సెకండ్ చెక్ చేద్దాం. సెకండ్ చెక్ చేస్తే చూడండి 2021-02-14. సో అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది కదా. సో ఇలా అనమాట, క్యారెక్టర్ వాల్యూనైనా న్యూమరిక్ వాల్యూనైనా డేట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేయాలంటే మనకున్న సింటాక్స్ అనేది ఇది అనమాట. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే, సో ఒక నెంబర్ నుంచి ఎలా సబ్ట్రాక్ట్ చేసి రాస్తామనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటే సో సింపుల్గా ఏం లేదు. సో ఈరోజు డేట్ ఇదండి, ప్రీవియస్ డేట్ కావాలి. ఓకేనా, ప్రీవియస్ డేట్ కావాలంటే -(డే). మనం టైం బిల్ట్ ఇన్ ఫంక్షన్లో ఎలా అయితే టైంని సబ్ట్రాక్ట్ చేసామో అలాగే డేట్ని కూడా సబ్ట్రాక్ట్ చేయొచ్చు అనమాట. దాన్ని ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.